మా పళ్ళ మీద केशवानि संसेव्यादुसदावत्या स्वामिने मम मंगलमासाद्यनगरीं दिव्यां आसाद्याय मंगलम् मंगलाशासनपरिर्वदाजास्तु मंगलम् विष्णुपत्नी दिवहेतमो लक्ष्मी तारावत्नस्तामि अनुग्रहसिद्ध्यर्थं शीघ्रमेव दिनदिनाभिरुद्रस्थिकारोग्यातुनवति मंत्रिगा रावल सीतारामचंद्र स्वामी अनुग्रहसिद्ध्यर्थं पराक्रमाः रामानुजार्य दिव्याज्ञां वर्धतां अभिवर्धतां श्रीरामानुजार्य दिव्याज्ञां प्रतिभासरमुज्ज्वलाः निघन्तव्य సత్యాన్ని కొద్దిగా జరగా కొద్దిగా వెడల్పు జరగండి ఓకే కొట్టు నువ్వు కొట్టు అరే ఇక్కడికి వెళ్ళి కొట్టు సాయి ఫోన్
కొట్టకండి మరి నాకు పెట్టారు మరి. నీకు ఇప్పుడే పెట్టా అనగా ఫోన్ కొడుతున్నా ఒక్క నిమిషం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్పు విజయన్న గారు సార్ ఒకసారి ఇది చూడు. విజయన్న గారి నాయకత్వం విజయన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జై విజయన్న జై విజయన్న జై విజయన్న విజయన్న గారి నాయకత్వం అన్నా నీ బండి బడ్జెట్ పొద్దున పోయి మళ్ళా డే రావాలి వడ్లీశ్వరయ్య గారు ఏడో చెప్పలేని మళ్ళీ అంటాడు. ఈరోజు ఊదెల మల్లికార్జున స్వామి దేవాలయం దగ్గర మరి పెగడపల్లి నుండి ఊదెల మడకల్ వరకు దాదాపు 24-25 కోట్లతోని రైట్ డ్రైన్ అదేవిధంగా నిర్మాణం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. మరి ఈరోజు ఉగాది పర్వదినాన మరి ఈరోజు మా చైర్మన్ ఆలయ కమిటీ ముండయ్య గారు, మండల పార్టీ అధ్యక్షులు సోదరులు ప్రేమసాగర్ రెడ్డి గారు, ఆలయ ఈవో గారు, మా మార్కెట్ చైర్మన్ ప్రకాష్ అన్న గారు, మార్కెట్ చైర్మన్ శ్రీరాంపూర్ తిరుపతి రెడ్డి గారు, సోదరులు సారయ్య గౌడ్ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ గారు, మాజీ సింగిల్ విండో చైర్మన్ నారాయణ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక సర్పంచ్ సతీష్ గారు, ఉప సర్పంచ్ ప్రవీణ్ గారు, మరి మండలంలో ఉన్నటువంటి సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మనందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఇదొక ఇవాళ ఇక్కడ సెంట్రల్ లైటింగ్ పెట్టి మరి ఉగాది నాడు ప్రారంభించుకోవడం అనేది ఇది ఈ ప్రాంత మల్లికార్జున స్వామి భక్తుల కళ. మరి దానికంటే ముఖ్యంగా మా అందరికి కూడా ఎప్పటి నుంచో ఈ కోరిక ఉంది. మరి ఆ కోరిక ఇవాళ నెరవేరినందుకు నిజంగా కూడా మొదట ఆ మల్లికార్జున స్వామికి దండం పెట్టుకుంటూ మళ్ళీ ఈరోజు మరి ఆ దేవుని దయ వలన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ నాకు విప్పుగా రావడం చాలా సంతోషం. మరి నిన్న మొన్నటి నుంచి వస్తానని చెప్పినప్పుడు కూడా ఇవాళ దేవాలయం దగ్గర అడుగుపెట్టగానే మరి కమ్మ కూడా బయటికి రావడం జరిగింది. నిజంగా కూడా అది ఆ దైవకృప అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ తప్పకుండా ఇంకా రాబోయే రోజుల్లో కూడా దేవాలయ అభివృద్ధికి మరి దేవాలయ ఏదైతే గతంలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో మరి గతంలో నాకన్నా ముందు కూడా స్వర్గీయ కాల్వ రామచంద్రరెడ్డి గారు కానీ చాలామంది ఈ దేవాలయం గురించి దేవాలయ అభివృద్ధి గురించి పనిచేసినటువంటి పెద్దలు ఉన్నారు. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ దేవాలయ అభివృద్ధి జరగడం కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరం కూడా నాతో పాటు చైర్మన్ గారితో పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి మా సర్పంచ్లు కానీ మాజీ సర్పంచ్లు కానీ మాజీ ఎంపీపీలు కానీ మాజీ జెడ్పీటీసీలు కానీ
అందరి సహకారం తీసుకొని తప్పకుండా దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేయడం కోసం ఇంత సహకారం చేసి దేవాలయాన్ని అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకుపోతామని చెప్పి మరి ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే ప్రస్తుతానికి అర్జెంటుగా ఇక్కడ ఒక 3 టాయిలెట్స్ కావాలని చెప్పారు. వాటితో పాటు ఇంటర్నల్ రోడ్లు కూడా బాగాలేవు. అవి కూడా ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయినాక వాటి మీద దృష్టి పెట్టి మరి అవి ఏదైతే అలా ఈ రోడ్ వేయించి సెంటర్ లైటింగ్ అయితే ఎట్లయితే నిర్మాణం చేసామో మరి అవి కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో వాటిని కూడా నిర్మాణం చేస్తాం. ఈ ప్రాంత భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి గుర్తు చేసుకుంటూ మరోసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సోదరులందరికీ, మా పత్రికా విలేకరులకు, మా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు పెట్టు తాయి తమ్ముడు అందరూ వచ్చేదాడు ఏడుకుంటూ అత్తరు రారని ఆశ పెడతాం. మీరు దొప్పుకుంటే అది రావాలి. బాబు అన్నా తమ్ముడు తమ్ముడు నన్ను భావనికి మెంబర్ ఓకే పేరట నిన్న ఏదైతే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో నమ్మకమైనటువంటి వ్యక్తి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా పనిచేసేటువంటి వ్యక్తి, పేద ప్రజల గురించి, రైతాంగాన్ని గురించి విషయాలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో ఒకరు కీలకంగా ఉండాలి, నమ్మకానికి మారుపేరుగా ఉన్నటువంటి వ్యక్తి మన ప్రియతమ నాయకులు అన్న ఎమ్మెల్యే విజ్జన్న గారికి ప్రభుత్వ విప్పు ప్రకటించినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కానీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే మొక్కగోని ధైర్యంతో ప్రజాక్షేత్రంలో ప్రజల కొరకు పనిచేసేటువంటి నాయకుడు మన విజయరమణారావు ఎమ్మెల్యే గారు, నమ్మిన బంటు ఏదైతే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, అక్కడ ఉన్నటువంటి మన పక్కకున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారికి కానీ నమ్మినటువంటి వ్యక్తి విజయరమణారావు గారు కాబట్టి ఎన్నడున్నా ఏ రకంగా ఉన్నా పదవి వచ్చినా రాకున్నా గెలిచినా ఓడినా కూడా ఒక నిబద్ధతతోటి కష్టపడుకుంటూ ప్రజాక్షేత్రంలో పనిచేసుకుంటూ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రభుత్వ పెద్దలకు కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ లాయల్గా ఉంటూ కాలువ శ్రీరాంపూర్ మండల్లో మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే విజ్జన్న గారికి మన ప్రభుత్వ విప్పు పదవి వచ్చిన సందర్భంలో సీట్లు పంపిణీ చేసి టపాకాలు పేలవడం జరిగింది.
మన పెద్దపల్లి చరిత్రలో ఈ పదవచ్చుడు ఇది మొదటిసారి అని నేను అనుకుంటా ఉన్నా. అదేవిధంగా అన్నగారికి పదవచ్చిన సందర్భంలో మేము సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకొకటి కనిది సగమే అని మా ఆశ, ఆయనతో కూడా పూర్తి కావాలని రానున్న కాలంలో ఆ భగవంతుడు ఓదెల మల్లికార్జున స్వామి అన్న అందున ఉండాలని వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్యాలు ఇవ్వాలని కోరుతూ వీడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంబరాల ఉత్సవంలో పాల్గొన్నటువంటి అంటే విజయన్న గారికి మరి ప్రభుత్వ విప్పు ఒక నమ్మకానికి విశ్వాసానికి పార్టీ క్రమశిక్షణను కాపాడేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి హోదాను విప్ అంటారు. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి విప్పు పదవి మన పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన మనందరి రైతు బాంధవుడు విజయన్నకి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి నిన్ననే ఉగాది వాళ్ళ ప్రత్యేకంగా ఆనందాన్ని వెలిపుచ్చడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా సోదర సమానులు సారయ్య గౌడ్ సుదినం తెలంగాణ రాష్ట్రంలో కనివిని ఎరగని రీతిలో గౌరవనీయులు పెద్దలు రైతు బిడ్డ రైతు నాయకుడు గౌరవనీయులు పెద్దలు విజయన్న గారు శాసనసభ్యుడిగా అత్యధిక మెజారిటీతో గెలిచిన మొదటి మంత్రివర్గ విస్తరణలోనే తప్పకుండా తనకు మంత్రి పదవి వస్తుంది అని అనుకున్నాము. కానీ కాలక్రమాన్ని ఏదైతే రిజర్వేషన్ల ప్రక్రియలో అది ఆగి నేటి రోజున అంటే నిన్ననే ఏదైతే బోధల దేవస్థానంలో ఉండి పూజలు జరుగుతున్న తరుణంలో గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసి అన్న పెద్దలు విజయన్న గారికి ప్రభుత్వ విప్పు ఇవ్వడము చాలా సంతోషదాయకం. తెలంగాణ రాష్ట్రంలో అంటే శాసనసభ ఏర్పడ్డ నుండి స్వాతంత్రం వచ్చిన నుండి నేటి వరకు కూడా పెద్దపల్లి నియోజకవర్గానికి ఎలాంటి మంత్రి స్థాయి పదవులు రాలేదు. ఏదైతే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత విజయన్న అత్యధిక మెజారిటీతో గెలిచి పెద్దపల్లి అంటే ఏంటిదో నిరూపించుకున్న బిడ్డ కాబట్టి ముందుకు రావే ఇంక బెంచ్లో కూర్చున్నాడు వస్తారు ముందుకు రా అసలు ఫోటో కూడా వచ్చేటట్లేదు. ఫోటో చూసుకోండి, ఫోటో కూడా అన్నగా కనబడతలేడు. అన్న ఒక్కడే నిమిషం ఇక్కడ వస్తానామే ఇప్పుడు మాట్లాడు. అవునే అన్న ఒక్క నిమిషం అన్నీ పట్టుకోండి. ముందుకు రావే ఇంక బెంచ్లో కూర్చున్నాడు వస్తారు ముందుకు రా చూడండి జరుగు అన్నట్టు అనిపించింది. రమేష్
రాంపూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రోగ్రాం ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మాకు నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ప్రకటించినందుకు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, ఎమ్మెల్యే విజ్జన్న గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ గారికి, శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ సారన్న గారికి, మండల అధ్యక్షులు సదన్న గారికి, సింగనూరు చైర్మన్ తిరుపతి రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మా పైన నమ్మకంతో రెండోసారి మమ్మల్ని జిల్లా ఉపాధ్యక్షులను నియమించినందుకు కాంగ్రెస్ పార్టీకి మొక్కబోకుండా 100% మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పేరు పేరు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజ్ ఠాకూర్ గారి ఆదేశాలతో వారి కమిటీలో మాకు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా శ్రీరాంపూర్ నుండి నాకు అవకాశం కల్పించిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కమిటీ మెంబర్కు ఇక్కడ నుండి మమ్మల్ని ప్రమోట్ చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు అన్న సదన్న గారికి, అలాగే మాజీ ఎంపీపీ అన్న నాకు రాజకీయ గురువైనటువంటి సారన్న గారికి, మాజీ జెడ్పీటీసీ లంకసారన్న గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి అన్న గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, విలేజ్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా మాపై నమ్మకంగా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మమ్మల్ని ప్రమోట్ చేసినందుకు మేము కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇంతవరకు ఏం చేసినామో అంతకన్నా ఎక్కువ ఇంకో 2 గంటలు ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల కోసం ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. అలాగే నూతనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మాకు జిల్లా కమిటీలో కార్యదర్శిగా స్థానం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారు విజయరమణారావు గారికి మరియు మాజీ ఎంపీపీ సారన్న గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ మక్కన్ సింగ్ గారికి, జిల్లా అధ్యక్షులు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సార్ అన్న పోతున్నాయి మన ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అంతా నీట్గా చేయించాలంటే పోతారు ఓవర్ సేల్స్ అవుతున్నాయి ఎందుకంటే ఎవరు బయట ఏం చెప్తారు, ఇప్పుడు నాకు చెప్తారు నచ్చరకం ఎక్స్ ఇవ్వట్లేదు, ఎక్స్ ఇవ్వట్టుందా లేదంటే చెడిపోతాను, ఎక్స్ చెడిపోతానే అంటారు. మొన్న ఏమంటారు ఎక్స్పైర్ అంటే కాంట్రాక్టర్ బాధ్యత. అది ఎక్స్పైర్ అయ్యి పట్టుకొని ఇంతంగా గుడ్లు కొనుక్కొచ్చుకున్నాను అనుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ సంబరాలు వస్తున్నా పాలు తెలంగాణ ప్రభుత్వం తల్లులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య లక్ష్మి పథకం ఈరోజు నీటి పాలవుతున్నది. పెద్దపల్లి జిల్లా మొట్టపల్లి గ్రామంలోని ఒక కొత్తకుంట ఒర్రెనే దాంట్లో సుమారు 25 ఆరోగ్య లక్ష్మి పాల ప్యాకెట్లను, నిండుగా ఉన్న పాల ప్యాకెట్లను ఆ నీటిలో పడవేయడం జరిగింది. వాస్తవంగా పౌష్టిక ఆహారం ఇది. అంటే బాలింతలు కానీ అలాగే గర్భిణీ స్త్రీలకు కానీ ఈ ఆహారం తీసుకుంటే పౌష్టికంగా ఉండి గర్భిణీలైతే మంచి ఆరోగ్యవంతమైన పిల్లలను ప్రసవించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రసవించిన తర్వాత బాలింతలకు కూడా ఒక విటమిన్ లాగా ఇది ఒక ఆరోగ్యపరంగా మంచి హెల్దీ ఉండడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఎంతో కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా ఈ ఆరోగ్య లక్ష్మి పాలను పంపిణీ చేస్తున్నది. అది
స్థానికంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ పాలను ప్రజలకు పంపిణీ చేయకపోగా వాటిని ఎక్స్పైర్ అయ్యేదాకా చూసి వాటిని తీసుకొచ్చి ఈ కుంటలలో, చెరువులలో, మట్టిలో పోస్తూ ఈ యొక్క అంగన్వాడీ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్నది, అంగన్వాడీ సెంటర్ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, పటిష్టవంతంగా పని చేయకపోతే ఖచ్చితమైన కఠిన చర్యలు ఉంటాయనే విషయాన్ని అటు ఉన్నతాధికారులకు కానీ, ఇటు కింది స్థాయి అధికారులకు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం దుర్వినియోగం కావద్దని ఖచ్చితమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. గ్రామంలో కూడా వచ్చిన ఎగ్స్ కానీ, మిగతా ఆహారం కానీ సక్రమంగా పంపిణీ చేయలేని ఒక ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. మోరిలో అంటే ఒక ఒర్రెలో ఈ పాల ప్యాకెట్లు లభించడం దురదృష్టకరం. దాన్ని గ్రామ ప్రజలు గుర్తించి తీసి బయటపెట్టడం జరిగింది. దీన్ని ఉన్నతాధికారులకు కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిలో భాగంగా దీని విచారణ జరిపి అసలు ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎక్కడ కూడా జరగకుండా పైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నాను. సత్తన్న చూసిండు అన్నం ఉన్నది, అన్నంలోనే కర్రీ డబ్బు ఉంటుంది చూడు. బాగా కూర్చున్నాడు బాగా అంటారు గీనే కూర్చున్నాడు వాని కడుపు కాల వాని కడుపు కూడా ఆమెదా మొత్తం ఆమె గంతే గంతే అన్నది. ఇక గంతే నాకు నిద్ర పడతలేదు. ఇక్కడ నుంచి దాసమైండు. రాముడు, పెద్ద రాముడు. ఏంటో మీరు నా తకాని మీ వయసు ఎంత ఉంటుంది? నా ఏమో వాడు మ్యాథ్స్ టాపర్ అయినా అంట. టైం సరిపోలేదు. ఇంకా తెలుగు ప్రయత్నం చేయి. ఈడ కూర్చున్నది ఈరముట్టిది వచ్చింది. ఏమన్నా తీసుకుంటావా అంటే ఏం లేవు అని అన్ని ఒక ఏంటిదంటే ఇగో దాని దగ్గర లంచ దగ్గర ఇగో ఏంటి ఒక బోలుదో మీద ఉన్న చెవుల కమ్మలు బొట్టు పిల్లల పాకెట్కి ఇవే తీసుకున్న, పైసలు ఇచ్చిన. మళ్ళీ అటు గూడెంలోకి వెళ్ళిపోయింది. గూడెంలోకి వెళ్ళిపోయి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చి కొంచెం అన్నం పెట్టమన్నది. కొంచెం అన్నం పెట్టమన్న వాళ్ళు పెట్టిన. ఇక గిట్లా మా ఆయనది ఖమ్మము, ఆయన భద్రాచలము. ఆయన మంచిగా చేస్తాడు, ₹1 తీసుకోడు. మళ్ళీ అందరి పైసలు ఉండబోతాడు, నగలు ఉండబోతాడు, పూజ చేయించుకొని మళ్ళీ ఎవ్వలేళ్ళకు తెచ్చిస్తాడు అన్న వాళ్ళే. అవ దాని మాట నమ్మి ఇక మమ్మల్ని నేను నమ్మపోదు కానీ ఏమో జల్లింది పాంచను ఏమో జల్లింది. నన్ను 10:30 సోమవారం 10:30 దీపం సుతంగా నింపుకోలేదు. దీపం ఏం చేసిండు, ఏందో ఇట్లా చేయి పట్టిండు. 3 వీటికిట్లా పసుపు తెమ్మన్నాడు. ఇక ఆ పసుపుని గిట్లా ఏందో గిట్లా బొట్టు పెట్టిండు. చెయ్యిని ఇడతలేడు. ఇక నేను అన్నంకి ఇడిపించుకున్నా కానీ ఆయనది ఆ పెద్ద మనిషిది ఇడతలేడు. ఆ పెద్ద మనిషిది ఇడతలేడు. పావులెత్తు కమ్మలు చెవులై 1 తులము సైను ₹80,000 అంతే. ఇక వాటిని 3 ఇవి నేను పూజ చేయించుకొని పట్టుకొస్తానని 3 వీటికిళ్ళ బియ్యం, 3 బొగ్గులు, 3 వీటికిళ్ళ పసుపు ఇవి పట్టుకొని పోయిండు. వీటిని పూజ చేయించుకొచ్చి ఇవి మీరు కూరలు వేసుకోవాలి, ఈ బొగ్గులు దోముకోవాలి, ఈ బియ్యం మీరు అన్నం వండుకోవాలి అని అవి పట్టుకొని పోయిండు. ఆడే పట్టుకొని చెప్పిండు. రామరెడ్డి అన్నాడు. నా పేరు భద్రాచలం అన్నాడు. కాళ్ళు కడుక్కుంటాను నేను పని వచ్చిన వాళ్ళే ఏంది కాళ్ళు కడుగుతానని నేను అన్నా. ఏం లేదు బాబు, నీ కాళ్ళ నొప్పులు నేను మంచిగా చేస్తా అన్నాడు. సంచి ఉండే ఇట్లా చేయి సంచి. ఇక ఇట్లా అన్నాడు. ఇక ఇట్లా అన్న వాళ్ళు ఏమంటాననే నాకు ఏం తెలియలే.
తెలియకపోయినా ఎరా బాబు పోదానరా అని నా చేయి పట్టుకొని ఇంట్లో తీసుకుంటాడు. కుర్చీ పో అన్నాడు, కుర్చీ తెచ్చిన ఇది వేయమన్నాడు, గీని వేసిన కూర్చున్నాడు. ఒక షైను 80,000 రూపాయలు పావులెత్తుకు అమ్మరు. వాడు చెప్పింది బియ్యమును బొగ్గులు పసుపు అది. మేము ఇంటికి మంచి చేస్తాం, మీ మోకాళ్ళు మంచి చేస్తాం, మీ పచ్చడి తెస్తా, మీ బొగ్గులు తోముకోండి, మీ బియ్యం మీరు పెట్టుకోండి నాకు అన్నాడు. అన్నాక అన్నాడు కదా మళ్ళీ 16,000 రూపాయలు ఇయ్యి, నేను బంగారు గుళ్ళె పెట్టి తెచ్చిస్తా అన్నాడు. నేను ఎవరితో చెప్పుకోవాలంటే ఎవరితో చెప్పలేదు. ఇట్నే సపరేట్గా పోకున్నాం. మా కులంలో ఎవరికి చెప్పలేదు. రెడ్డి నా పేరు బందెల కళ. లేకుండా చేస్తా అన్నాడు. మీ పసరు ఇస్తా అన్నాడు. మీరు సూర్యుని దండం పెట్టుకోరు, మీ పొలంలో చల్లుకోరు అన్నాడు. మీకు అంతటా మంచి జరుగుతుంది అన్నాడు. తెల్లారేస్తా అన్నాడు. రాలేదు. తెల్లారేస్తా రాలేదు. సపరేట్గా ఊకున్నాం. మేము మరి ఎక్కలు పోయినాయా అని ఎవరితో చెప్పలేదు. సపరేట్గానే ఊకున్నాం. మా పిల్లలకు సో చెప్తే తిడతారు, మీరు ఇంటికనే సత్తారు, ఎవరితో చెప్పలేదు. గోయిన వాళ్ళ ఇంటికి వేసుకొని అది తెలియదు. కొత్తాధికారి జిల్లా బాధ్యత పెరిగింది విజయానికి. మరి పెద్దపల్లి నియోజక చరిత్రలో ఇప్పటి వరకు మనకు ఈ అసెంబ్లీ పెద్దపల్లి నుంచి ఇప్పటి వరకు విప్ కానీ మంత్రి కానీ రాలేదు. మరి అటువంటి దానికి ఈరోజు విజయానికి చాలా సంతోషం. ఎందుకంటే వారి కష్టం ఫలించింది. రాత్రి లేదు, పగలు లేదు, అసలు ఏ వ్యాపకం లేదు, ఏ అలవాటు లేవు విజయానికి. కేవలం ఆయన ఏ రోజైతే రాజకీయాలు మొదలుపెట్టారో ఆ రోజు నుంచి బడుగు బలహీన వర్గాల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, రైతు కూలీల కోసం, రైతుల కోసం పనిచేశారు కనుక వారి శ్రమను గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర నాయకత్వం, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారు వారు దయతలిచి మన కష్టాన్ని అర్థం చేసుకొని మన అన్నకు విప్పించినందుకు వారికి మనం రుణపడి ఉంటాం. మొదల మండల కేంద్రం తరఫున తప్పకుండా రాబోయే రోజుల్లో మరి అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ సేవ చేయడానికి, ఎందుకంటే మన దశ దిశ అన్నీ కూడా మారే రోజు వచ్చింది. మనకి సామాన్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ 2 సంవత్సరాలు గడిచినటువంటి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం కేవలం పెద్దపల్లిని జిల్లాగా ప్రకటించిపోయింది తప్ప అసలు జిల్లాలో ఉండబడాల్సినటువంటి సంబంధిత అధికారులు కానీ ఆఫీసులు కానీ ఇవి లేవు. అరకొర ఇబ్బందులతో చాలా ఇబ్బంది ఉండేది. మరి ఏ రోజైతే విజయాన్ని గెలిచారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పెద్దపల్లి నియోజకవర్గం కోసం
ఆహార నిశాలు కష్టపడుతూనే ఉన్నారు. మరి పెద్దపల్లికి బస్సు డిపో తీసుకురావడం కానీ, బైపాస్ రోడ్ వేయడం కానీ, జిల్లా కేంద్రంలో కోర్టు ఉండాలని కానీ, మన మండల కేంద్రంలో మనం అడగపోయిన కోర్టు తీసుకురావడం కానీ, ఎంఆర్ఓ బిల్డింగ్ కానీ, ఈ గ్రామానికి తాగునీటి వసతి కోసం 2 నీళ్ళ ట్యాంకులు కానీ, మన విద్యా వైద్యం హాస్పిటల్ కూడా మరి పెంచాలని చెప్పి దానికోసం కానీ, జిల్లా కేంద్రంలో కూడా 100 పడకల ఆసుపత్రి ఉండాలి. కానీ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక రోజైనా సరిపోదు. మరి అట్లాంటి ప్రణాళికలతోటి ప్రతిరోజు మన కోసమే పనిచేస్తున్నట్టు విజయన్న గారికి విప్ అనేది మా దృష్టిలో చాలా చిన్నదైనా మాకు మాత్రం చాలా గర్వం. ఎందుకంటే పెద్దపల్లి నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటి వ్యక్తిగా విజయన్న పేరు లిఖించబడితే చరిత్రలో మరి ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి మొదటి విప్పు ఎవరంటే చింతకుంట విజయరమణారావు, ఓదెల మండల ముద్దుబిడ్డ అంటే మనందరి గర్వకారణం. మన మండలానికి మంచి రోజులు వచ్చినాయి. మన మండలం నిజంగా కూడా రూపం రేఖలన్నీ మారుతాయి. కాబట్టి ఈ కాడి నుంచి మనందరం కూడా బాధ్యతాయుతంగా ఎవరి వాడికి ఏం కావాలనో, ఎవరి ఊరికి ఏం కావాలనో, ఏ రకంగా మనం పని చేసుకుంటే లాభమైతో మనం ప్రణాళిక చేసుకొని అన్నగారికి మనందరం సహకరించాలి. అదేవిధంగా ప్రజల ఆశీస్సులు, ఓదెల మల్లన్న ఆశీస్సులు ఉంటే రాబోయే రోజుల్లో విజయన్న ఇంకా ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాం.